జై శ్రీకృష్ణ. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధులారా, తిరుప్పావై దివ్య వ్రతంలో చూస్తూ ఉండగానే 21వ పాశురంలోకి ప్రవేశించాం. నీలాదేవి స్వామి ఇరువురు కలిసి ఉన్నటువంటి నివాసానికి ఆండాల్ తన గోష్ఠి అంతటితోటి కలిపి చేరి అమ్మని స్వామిని కలిపి ప్రార్థిస్తుంది. దీన్నే చేత్తి అని అంటారు. ఎప్పుడు కూడా కేవలం అమ్మని కావాలని లేదా కేవలం స్వామి కావాలని కోరుకోకూడదు. ఇరువురు కలిసి ఉన్నటువంటి చేత్తి మనకి కావాలి. దాన్ని మిథున చేత్తి అని అంటారు. నాకు అమ్మనే కావాలి, స్వామి వద్దు అన్నాడు ఒకడు రావణాసురుడు. స్వామి మాత్రమే కావాలి, అమ్మ వద్దు అన్నది శూర్పణఖ. మనం శూర్పణఖలము కాము, రావణాసురులము కాము, ఇరువురు కావాలి మనకి. కాబట్టి అటువంటి మిథున చేత్తి కైంకర్యాన్ని, అనుగ్రహాన్ని కలిగింపచేసేటటువంటి దివ్య పాసురాలలో మనం ఉన్నాం. 21వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఏత్త కలంగళ్ ఎదిరు పొంగి మీదళిప్ప మాతాదే பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தாருனக்கு ஒலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ఏలోరెంబావాయ్. పరమాత్మ దివ్య సన్నిధిని పొందాలంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా ఈ పాసురం మనకి చెప్తుంది. మొట్టమొదటి యోగ్యత ఏమిటో తెలుసా అండి? పరమాత్మ మనల్ని స్వీకరించాలంటే అహంకారాన్ని వదిలిపెట్టాలి. అన్నిటినీ నేనే చేయగలను, నేనే అందరికంటే గొప్ప, నేనే సమర్థుడను, నేనే గొప్పవాడిని, నేనే మంచివాడిని, నేనే దివ్యమైన వాడిని అని అంటూ జీవుడు తనకు సహజముగా ఉండేటటువంటి దాస్య స్వభావాన్ని వదిలిపెట్టి పూర్తిగా విరుద్ధమైనటువంటి అహంకారాన్ని తనదిగా అనుకుంటూ ఉంటాడు. అహంకారంగా తాను ప్రవర్తిస్తుంటాడు. ప్రియ భగవద్బంధులారా, కనుక శరణాగతి చేసేటటువంటి వాడు స్వప్రవృత్తి నివృత్తి, భగవత్ ప్రవృత్తి విరోధక స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి అని అంటారు. ఎలా ఉంటుందట మన స్వప్రవృత్తి అంటే? భగవత్ ప్రవృత్తిని
నిరోధించే విధంగా ఉంటుంది. అలా ఉండకూడదు. ఈవేళ పాసురంలో ఎంత చక్కగా చెప్తుంది ఆండాళ్ తల్లి ఆ విషయాన్ని అంటే, మనందరం కూడా అలా శుభ్రపరుచుకోవాల్సినటువంటి వాళ్ళమే. బాగానే ఉన్నాం కదండి, మాకేం అహంకారం లేదండి అని అనుకుంటూ ఉంటాం. ఇతరుల యొక్క మనోభావాలను దెబ్బతీసేంత అహంకారం ఉండకపోవచ్చేమో కొందరిలో, కానీ స్వప్రయత్నం అంటే నాకు నేను గొప్పవాడిని అనేటటువంటి భావన మాత్రం తప్పకుండా అంతరాంతరాలలో మనకి బాగా ఉంటుంది. ఇక దాని వెనకే స్వార్థం ఉంటుంది, దాని వెనకే కామం ఉంటుంది, దాని వెనకే ప్రతిఫలాపేక్ష ఉంటుంది. దానిని అంటుకొని అన్నీ ఉంటాయి. నేను, నాకు, నాది, దీంతోటే నడుస్తుంటాం మనం. సకల అరిష్టాలకి మూలం అదే. దాని నుండి బయటపడటమే భక్తి కలగడం. భక్తి ఎప్పుడైతే కలిగిందో ఇవన్నీ పోతాయి. ఇవి ఇంకా పోలేదు అంటే పూర్తిగా భక్తి కలగలేదు అని అర్థం. ప్రియ భగవద్బంధువులారా, ఈ పాసురంలో పశు సంపద ఎంత బాగా వర్ణిస్తుంది ఆండాళ్ తల్లి అంటే, అసలు మనకు అనిపిస్తుంది ఇలాంటి ఒక సంపద ఉంటుందా అని కూడా అనిపిస్తుంది. మనకెంతకి సంపద అంటే కరెన్సీ, కాగితపు నోట్లు, అలాగే బంగారాలు, లేకపోతే షేర్సు, లేకపోతే భూములు, భవంతులు, ఇవే మనకి సంపదలు కదండి. ఎంత కృత్రిమంగా ఉంటాయి కదా ఇవన్నీ. కానీ వాస్తవానికి పశు సంపద, ఆ పశు సంపద కూడా ఎలా ఉండాలి అనేటటువంటిది, ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి ఈ పాసురంలో తెలుసుకొని మనం ఆశ్చర్యపోతాం. చూడండి, ఏத்த கலங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சுரியும் வள்ளல் பெரும் பசுக்கள். అమ్మా, మీ ఇంటిలో ఉన్నటువంటి ఆ పశువులు ఎలా ఉన్నాయో తెలుసునా? మాతాదే పాల్ సొరియం, ఆ పశువులన్నీ కూడా ఎడతెగకుండా పాలను స్రవిస్తూ ఉన్నాయట. దూడని తేవడం, చూపించడం, దాన్ని దూడకు కాసేపు తాగిపించడం, తర్వాత దూడని పక్కకి లాగి మళ్ళీ తిరిగి బలవంతం ఉపయోగించి పొదుగు పట్టి లాగి పాలు పట్టడం, ఇలా లేదట. వళ్ళల్ పెరుంబ సుక్కల్, పశువులు ఎంత ఉదారంగా ఉన్నాయంటే ఈ అమ్మ వాళ్ళ ఆ గృహంలో అంటే, కుండ కింద పెడితే చాలట, పొదుగు కింద కుండ పెట్టాలి మనం, అంతే, ఇంకంతకుమించి చేయాల్సిన పని ఏమీ లేదు. కుండ పెట్టగానే అసలు ఎంతంత పెద్ద ధారలుగా పాలను స్రవిస్తూ ఉంటాయట ఆవులు. గొల్ల పిల్లలు, అందున కృష్ణుడు అలా దగ్గరకు వస్తే చాలు పాలను స్రవించేసి తాగు పాలు అని పిలుస్తుంటాయట. ఎందుకంటే తల్లికి బిడ్డ ఆకలి ఎలా తెలుస్తుందో, ఈ గోకులంలోని పశువులకు కూడా గొల్ల పిల్లవాళ్ళ ఆకలి తెలుస్తుందట. మాతృవాత్సల్యంతో స్తనము దానంతట అదే వచ్చినట్లుగా, అలాగా ఈ పశువులకి పిల్లలందరినీ చూసినా, కృష్ణుడిని చూసినా, గొల్లవాళ్ళని చూసినా వెంటనే పాలు తమంత తాము స్రవించి పొదుగు నుండి ధారలుగా ఇస్తుంటాయట. ఏం చేయాలి మనం? ఆ కింద కుండ పెట్టాలంతే. కింద కుండ పెట్టగానే అవి విశ్రాంతిగా వస్తుంటాయి. ఎలా అంటే నిండి పాలతోటి నిండిపోయి కుండలు పైపైకి 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 పొంగిపోతుంటాయట. ఇప్పుడు చూడండి, మనకి పాలని మనం అలా ఊహించుకోలేం, కానీ నీళ్ళ వరకు ఊహించుకోగలం ఈ కాలంలో. కానీ ఆనాడు గోకులంలో ఎలా ఉంది అంటే, ఆ పశువుల కింద కుండలు పెట్టినట్లయితే బాగా చాలా పెద్ద ధారలుగా పాలు స్రవిస్తూ ఉంటాయి. పశువులు కింద నుండి పైకి పొంగు, అసలు పాలు పైనుండి వస్తున్నాయా కింద నుండి వస్తున్నాయా అనేది కూడా అర్థం కానంతటి ధారలుగా వర్షిస్తున్నాయట ఆ పశువులు కదండి. అసలు మనం ఊహించగలం ఇలాంటి ఒక సంపద ఉంటుంది అని? తెలియదు మనకి. ఏత కలంగల్ ఎదిరి పొంగి మీదళిప్ప மாத்தாதே பால் சுரியும் வள்ளல் பெரும் பசுக்கள். ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய்.
అసలు ఏంటి ఉదారములైనటువంటి పశువులు అంటే ఆచార్యులకి సమానంగా చెప్తున్నారు. ఆచార్యులు కూడా ఏం చేస్తారు, అనేక శాస్త్రాలలో ఉండేటటువంటి అర్థాలన్నింటినీ కూడా తాము తీసుకుంటారు, గ్రహిస్తారు. గ్రహించి అసలు విరామం లేకుండా అవిశ్రాంతిగా తమ యొక్క నోటి నుండి అలా 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 చెప్పేస్తూ ఉంటారు. ఒకసారి ఉపనిషత్తు వాక్యం చెప్తారు, ఒకసారి గీతా వాక్యం చెప్తారు, ఒకసారి రామాయణం చెప్తారు, ఇంకోసారి భారతం చెప్తారు, ఒకసారి భాగవతం చెప్తారు, ఒకసారి తిరుప్పావై చెప్తారు, ఒకసారి లౌకికంగా మనం ఎలా ఉండాలి, మనలో ఉండే దోషాలను తెలియచేస్తుంటారు. ఇలా ఆచార్యులు ఏం చేస్తారు అంటే ఒక పెద్ద గంగా ప్రవాహంలాగా తమ యొక్క నోటి గుండా అఖండమైనటువంటి అమృత జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు ఆచార్యులు. ఎలా? ఇదిగో ఈ పశువుల కింద పెట్టినటువంటి ఆ కుండల్లోంచే వస్తున్నాయి ఆ పాలు అన్నట్లుగా ఉబికి 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 పైకి ఎలా వస్తుంటాయో ఆచార్యులు మనకి పాఠాలు అలా చెప్తారు. కుండలోంచి వస్తున్నాయండి పాలు? కాదు, వచ్చేది పశువుల నుండే, కానీ కుండలో నుండి వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. అలాగే ఆచార్యులు చెప్తున్నారు అంటే ఇదంతా ఆచార్యుల లోపలే ఉన్నదేమో, ఇదంతా ఆచార్యులే క్రియేట్ చేశారేమో అనేటట్లుగా అనిపిస్తుంటుంది జ్ఞానం. కానీ ఆచార్యుల యొక్క సొంత జ్ఞానం అది కాదు, వేద జ్ఞానం అది. వేదములలో, అనేక శాస్త్రములలో, దర్శనములలో, గ్రంథములలో, పెద్దల యొక్క భాష్యములలో తాము గ్రహించినటువంటి అనేకమైనటువంటి విషయములను అలాగా అనుగ్రహిస్తుంటారు ఆచార్యులు. కనుక ఇక్కడ పశువులను ఆచార్యులుగా పోల్చి చెప్తుంటారు మన పెద్దలు వ్యాఖ్యానంలో. ప్రియ భగవద్బంధువులారా, పరమాత్మను ఈ పాసురంలో ఎలా చెప్తున్నారంటే తమ కంటికి ఎదురుకుండేటటువంటి ఒక గొల్లవాడుగా, కృష్ణుడుగా మాత్రమే అనుకోవటం లేదు ఆండాళ్ గోష్ఠి. తమ ఎదురుగా ఆడుతూ పాడుతూ అల్లరి పనులు చేసేటటువంటి కృష్ణయ్యలో దృఢమైనటువంటి ప్రమాణము కలిగిన వాడా, ఎటువంటి ప్రమాణములకు అందనటువంటి వాడా అని కీర్తిస్తుంది ఈ పాసురంలో. అంటే పరమాత్మ యొక్క పరత్వం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని అంటూ, ఎలాగైతే వాక్కు మనసు ఎంతవరకైనా కూడా వెళ్తాయట, కానీ ఎక్కడి వరకు వెళ్తాయి అంటే పరమాత్మను వర్ణించటానికి వాక్కు కానీ మనసు కానీ ప్రమాణములు కావు, అవి చాలవు, వాటి శక్తి చాలదు కదండి. వేద జ్ఞానం అంటే ఇగో ఇది వేదము అని చెప్పటానికి వీలు లేనంత గొప్పది, అనంతమైనటువంటిది, అవధులు లేనటువంటిది, అటువంటి ప్రమాణం కదండి. ఇప్పుడు ప్రమాణములు సర్వసాధారణంగా మూడింటిని చెప్పుకుంటూ ఉంటాం. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణము అంటే ఇంద్రియములతోటి గోచరమయ్యేటటువంటిది. అనుమాన ప్రమాణము అంటే ఊహ, మన తెలుగులో అనుమానాలు కాదండి, అనుమానము అనే సంస్కృత శబ్దానికి ఊహించుట అని అర్థం. ఎలాగైతే పొగను చూసి నిప్పును ఊహిస్తామో అలాగా ఏమండి ఇంతెంత పెద్ద పర్వతాలు ఉన్నాయి, ఇంతెంత పెద్ద సాగరాలు ఉన్నాయి, ఇది ఈ సృష్టి ఒక చిత్రమైనటువంటిది. ఆ సూర్యుడిని ఒకళ్ళు ఏర్పాటు చేశారా? మనం చేశామా? కాదు కదా. చంద్రుణ్ణి మనమా? తారలను మనమా? ఈ భూగోళాన్ని మనమా? ఈ భూమికి ఆకర్షణ శక్తిని మనమా క్రియేట్ చేశాం కదండి. నీటిని మనమా క్రియేట్ చేశాం, ఆకాశాన్ని మనమా క్రియేట్ చేశాం? కాదు. ఇవన్నీ మనం కాదు అంటే మనకంటే అతీతమైనటువంటి శక్తి ఏదో ఉంది. దీనిని ఊహ అంటాం మనం. దీనిని బట్టి దాన్ని ఊహిస్తున్నాం. వాస్తవానికి వేదాంతులు ఈ ప్రమాణం ద్వారా కూడా పరమాత్మను ఒప్పుకోరు. మనం మామూలుగా లౌకికంగా ఇలానే చెప్పుకుంటూ ఉంటాం, ఏమండి ఇవన్నీ మనమా చేశాం? కాదు కదా, కాబట్టి చేసినవాడు భగవంతుడు అని మనం అనుమాన ప్రమాణం ద్వారా పరమాత్మను ఊహించటం అనేటటువంటిది సర్వసామాన్యంగా జరుగుతుంది లోకంలో. ఈ పాసురం దాన్ని ఖండిస్తుంది. చూడండి ఎంత గొప్ప వేదాంత జ్ఞానం ఉంటుందో ఆండాళ్ తల్లి. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియముల ద్వారా నిరూపించటం. నేను చూశానండి, అక్కడ పుస్తకం ఉంది అంటే చక్షురింద్రియం ద్వారా నువ్వు చెప్తున్నావు ఆ వస్తువు అలా ఉంది అని, అంతే కదండి. నేను విన్నానండి, వారు బాగా చెప్పారండి అంటే శ్రవణేంద్రియం ద్వారా నువ్వు చెప్తున్నావు. ఇది ఒక రకమైనటువంటి ప్రమాణం. దీనిని ప్రత్యక్ష ప్రమాణము అని అంటారు. ఇంద్రియముల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం. పరమాత్మ అలాగా దర్శనమవుతాడా మనకి? పరమాత్మ యొక్క జ్ఞానం అలా లభిస్తుందా మనకి? కాదు, ప్రత్యక్ష ప్రమాణం కాదు. మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అనుమాన ప్రమాణమా? అది కూడా కాదు. అనుమాన ప్రమాణం అంటే దీనిని బట్టి దానిని ఊహించడం. ఏమండి ఈ జరిగేటటువంటి కనిపించేటటువంటి ఈ సృష్టిని బట్టి పర్వతాలను చూసి, సాగరాలను చూసి, నిప్పును చూసి, నింగిని చూసి, నీటిని చూసి పరమాత్మను ఊహించటం. ఏదో ఉందండి ఒక శక్తి,
కాబట్టి ఆ శక్తే పరమాత్మ అని అందామా? వేదాంతులు ఒప్పుకోరండి, వేదం ఒప్పుకోదు అలాగా. అనుమాన ప్రమాణం ద్వారా పరమాత్మను సాధించటం కూడా కాదు. మరి ఎలా తెలుస్తాడు పరమాత్మ? పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మనం ఎలాగా నిర్ణయించగలం, ఎలా తెలుసుకోగలం? అస్థీతి అంటే శబ్దమేవ ప్రమాణం. వేదం చెప్పింది కాబట్టి పరమాత్మ ఉన్నాడు, వేదం ఇలా ఉంటాడు అని చెప్పింది కాబట్టి మనం అలా ఉంటాడు అని చెప్తాం. కాబట్టి ఆస్తికులు నాస్తికులు అనేటటువంటి ఒక విభజన ఉంది కదా, మనం సర్వసాధారణంగా వింటుంటాం. చాలా సాధారణంగా వింటూ మనకి తెలుసు అని అనుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా. కానీ ఇందులో తెలియనివి చాలా ఉంటాయి. ఆస్తికులు నాస్తికులు అని రెండు విభాగాలుగా చెప్తాం మనం. సాధారణంగా ఏమనుకుంటుంటాం? ఆస్తికులు అంటే భగవంతుని విశ్వసించేవారు, నాస్తికులు అంటే భగవంతుని విశ్వసించని వారు అని అనుకుంటాం కదా. కానీ ఇది తప్పు. ఆస్తికులు అంటే వేదమును విశ్వసించేవారు, వేదమును ప్రమాణముగా అంగీకరించేవారు ఆస్తికులు. వేదమును ప్రమాణముగా అంగీకరించని వారు నాస్తికులు. చూడండి ఈ పాశురం ఎంత గొప్ప పాశురం అంటే, పరమాత్మ యొక్క పరత్వాన్ని, అంటే పరమాత్మ యతోవా ఇమాని భూతాని జాయంత ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభి సంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వా తద్బ్రహ్మ అనేటటువంటి పరమాత్మ యొక్క జ్ఞానం వేద ప్రమాణము ద్వారా మాత్రమే తెలుసుకుంటాము, తెలుసుకోగలము అని చెప్తుంది ఈ పాసురం. అంటే పరమాత్మ యొక్క వేదాంతుల యొక్క ప్రమాణాన్ని, దాఢ్యాన్ని కూడా స్థిరపరిచేటటువంటి, బలపరిచేటటువంటి పాసురం ఇది. అందుచేతనే ఇది వేదభూమి అండి, కర్మభూమి. అసలు ప్రపంచంలో ఇన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు, మతాలు ఉన్నాయి కదా. కర్మ సిద్ధాంతాన్ని ఈ విశ్వం మొత్తానికి కూడా బోధించినటువంటిది కేవలం భారత భూమిని. కేవలం వేద జ్ఞానమే ఈ కర్మ సిద్ధాంతాన్ని అందించగలిగింది యావత్ సృష్టికి కూడా. వేదములు అంటేనే జ్ఞానము యొక్క నిధులు అన్నమాట. ప్రియ భగవద్బంధువులారా, కాబట్టి తోత్తమాయ్ నిన్ను సిడరే తుయిలేజాయ్, అమ్మా నిన్ను ఈ దివ్యమైనటువంటి పరం జ్యోతిస్వరూపుడైనటువంటి పరమాత్మను కూడా మేలు కొలపడం కోసం, పాడటం కోసం వచ్చాను తల్లి. మాతారునక్కు ఒలి తొలైందు ఉన్వాసెర్గణ్ ఆతాదు వందు ఉన్నడి పణియుమా పోలే. అమ్మా మేమందరం వచ్చి నీ ఇంట వాకిట నిలబడి ఉన్నాం. మనం ఒకరిని అర్థించడానికి వెళ్ళాలి అంటే వెళ్ళి వేచి ఉండాలి, ఓపికతో ఉండాలి, వినయంతో ఉండాలి. చూడండి ఎంత స్పష్టంగా అర్థమవుతుందో ఈ పాసురంలో. ఎలా ఉన్నారట? ఆతాదు ఉన్నడి పణియుమా పోలే. మీ ఇరువురి యొక్క గుణముల వద్ద ఓడిపోయి మీ పాదముల వద్ద ఉన్నాం మేము అని చెప్తున్నారు. చూడండి ఎంత గొప్ప శరణాగతినో. మనం ఈ తిరుప్పావి దివ్య ప్రబంధంలో 20 తర్వాత పాసురాల నుండి చూసినట్లయితే ఇక పరిపూర్ణ శరణాగతే కనిపిస్తుంటుంది మనకి. ఎలా ఓడిపోయారట వీళ్ళు? గుణములకు ఓడిపోయారట. ఒక రాజు మరొక రాజు యుద్ధం చేస్తే వారి యొక్క ఒకరి బలానికి మరొకళ్ళు ఓడిపోతారు. కానీ పరమాత్మ దగ్గర మనం ఎలా ఓడిపోవాలి? ఆయన యొక్క గుణముల దగ్గర ఓడిపోవాలి. అన్నిటికంటే గొప్ప గెలుపు అదే కదండి. మనం ఎప్పుడూ ఎవరి దగ్గర ఓడిపోవడానికి ఇష్టపడం, కానీ ఎవరిలో అయినా అద్భుతమైనటువంటి గుణ సంపద ఉంటే చాలా ప్రీతితో ఓడిపోతుంటాం. అంతటి గుణసంపద పరమాత్మను మించి ఎవరికి ఉంటుంది కనుక స్వామి, అమ్మ మీ ఇరువురి యొక్క గుణములకు ఓడిపోయి మీ యొక్క పాదముల దగ్గర ఉన్నాము. పోతియాం వందం పుగజందు, సంతోషంతో మీ ఇరువురికి మంగళాశాసనం పాడాలి అనే కోరికతో వచ్చామమ్మా అని చెప్తున్నారు ఆండాళ్ గోష్ఠి. ఇంత చక్కటి వేద ప్రమాణాన్ని దృఢపరిచి బలపరిచేటటువంటి పాసురం ఈ పాసురం. ఇక పరిపూర్ణంగా అహంకారాన్ని తొలగించుకొని మేము మీ దగ్గరికి వచ్చి చేరి ఉన్నాము అని చెప్పబోతున్నారు ఆండాళ్ గోష్ఠి తర్వాత పాసురంలో. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.